పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పాస్కర్ ఏలైన భాగ్యవతి అయిన మీ గర్భమునందు అవతరించినారు. హల్లెలూయా. ఆనతిచ్చిన ప్రకారం ఉత్థానమైనారు. హల్లెలూయా. మా కొరకు సర్వేశ్వరుని మనవి చేయండి. హల్లెలూయా. కన్యక ఉండేడు మరియమ్మ ఆనందించి సంతోషించండి. హల్లెలూయా. ఏలైనా ఏలిన వారు నిజముగా ఉత్థానమైనారు. హల్లెలూయా. ప్రార్థించుదము. సర్వేశ్వర స్వామి, మీ దివ్య కుమారుడును మన యేసుక్రీస్తుని ఉత్థానము చేత లోకమును మరియమ్మ వలన నిత్య జీవమైన పరలోక భాగ్యమును మేము పొందినట్లుగా అనుగ్రహించండి. యేసుక్రీస్తునాథుని దివ్యముఖమును చూచి మనల్ని మాకు దయచేయండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఉదయకాల సమర్పణ. ఓ నా జేసువా, ఈ దినము నేను చెప్పు జపములను నా పాపముల పరిహారమునకును సమస్త సభికుల ఉద్దేశముల కొరకును మీకు ఎడతెగక పూజా బలిలో మిమ్మల్ని అప్పగించే ఉద్దేశములతో వీనిని ఏకీభవించి మరియమ్మ గారి నిష్కళంక హృదయ మూలముగా మీకు సమర్పించుచున్నాను. మరియు విశేషముగా పరిశుద్ధులు ఈ నెలకు నియమించిన పొత్తు తలంపు కొరకు, ప్రత్యేక తలంపు కొరకు పై సత్కార్యములను మీకు సమర్పించుచున్నాను. పరిశుద్ధ కన్య మరియమ్మ, సర్వేశ్వరుని మీ బిడ్డగా నన్ను కాపాడండి. ఈ దినము ఏ పాపములో పడకుండా నా కొరకు ప్రార్థించండి. దైవకృప చేత నాకు కావలిగా ఉండే సన్మన్స్ కూడా నాకు ఈ దినము జ్ఞాన వెలుతురునిచ్చి కాపాడి నడిపించండి. ఆమేన్. ప్రాతకాల ప్రార్థన. స్వయంభూ అనాది అశరీరి మితిలేని సకల మెరుల స్వరూపి జ్ఞానము బలిమి కారణముల చేత సర్వవ్యాప్తి సర్వమునకు మూల కారణమైన పితా పుత్ర పవిత్రాత్మనుడి ఏకత్వ సర్వేశ్వర, మేము ఆరాధించుచున్నాము. మితిలేని స్తోత్రమునకు పొగడింపునకు మహిమకు తగిన వారు మీరే. సదాకాలం మీ తిరునామం స్తుతింపబడను గాక. దయా సముద్రమైన సర్వేశ్వరుడు మనకు చేసిన ఉపకారములు తలంచి మేలెరిగిన స్తోత్రము చేయుదుము గాక. శరీరములను ఏమిలేమి నుండి సృష్టించి నేను బ్రతుకుటకు లెక్కలేని ఉపకారములు చేసి తిరే స్వామి, మీకే స్తోత్రము కలుగును గాక. దేవా, ఈ రాత్రి ఎందు ఒక అపాయమైనను కలగకుండా నన్ను కాపాడితిరే స్వామి, మీకే స్తోత్రం కలుగును గాక. దేవా, జ్ఞాన స్నానము ద్వారా నన్ను తిరుసభలో చేర్చి మీ బిడ్డనుగా చేసుకొని జేసు పవిత్ర మరణము చేత లభించిన మితిలేని ఫలములకు భాగస్తునిగా చేయని అవతరించితిరే స్వామి, మీకే స్తోత్రం కలుగును గాక. పాప సంకీర్తనము ద్వారా నన్ను ఓదార్చి నాకు సప్రసాదం అనే దివ్య భోజనం ప్రసాదింపనవతరించితిరే స్వామి, మీకే స్తోత్రం. దేవా, నేను ఎన్నియో ద్రోహములు చేసినను తల్లిదండ్రుల వలె నన్ను కాపాడితిరే స్వామి, మీకే స్తోత్రం కలుగును గాక. సర్వేశ్వర, మీ ఏకైక కుమారుడైన జేసునాథుడు నా కొరకు అనేక పాటలను అనుభవించి స్లేవ మీద కఠినమైన మరణం పొంద తమరు చిత్తగించితిరే, మీకే స్తోత్రం. ఆనతిచ్చిన ఆజ్ఞల ప్రకారం యోగ్యునిగా ప్రవర్తించదునని దృఢ ప్రతిజ్ఞ చేయుచున్నాను. నా తలంపు, వాక్కు, క్రియలను, ఆత్మ, శరీరములను మీ సేవకు తగినట్టు నడిపించుకునేటకు మీకు వశపరుచుచున్నాను. నేను చేసే సత్క్రియలన్నిటిని జేసునాథుని పుణ్యఫలంతో దేవర వారిని చేకొనండి. వాని వలన వచ్చేటి జ్ఞాన ఫలములను పొంది నా పాపములకు ఉత్తరింపు మనసుగానున్నాను. ఆమేన్. ఈ దినము మనకు ఎలాంటి కీడులు రాకుండా సర్వేశ్వరుని వేడుకుందాము. సకల పాపముల నుండి, మీ కోపాగ్ని నుండి, ఆకస్మికమైన ఆయుత్తము లేని మరణము నుండి మమ్మల్ని రక్షించండి. పిచాచి తంత్రముల నుండి, కోపము, పగ మొదలైన దుర్గుణముల నుండి, మోహాగ్ని నుండి, పిడుగులు, ఘోరగాలి మొదలైన వాని నుండి, భూకంపము నుండి, నిత్య మరణము నుండి, దేవరి వారి మనుషోతార పరమరహస్యమును చూచి, దేవరి వారి ఆగమానమును చూచి, దేవరి వారి జన్మమును చూచి, దేవరి వారి తపోస్నాన ఉపవాసమును చూచి మమ్మ రక్షించండి స్వామి. దేవరి వారి స్లేవన పాటలను చూచి మమ్మ రక్షించండి స్వామి. దేవరి వారి మరణమును భూస్థాపమును చూచి మమ్మ రక్షించండి స్వామి. దేవరి వారి పరిశుద్ధ శరీర ఉత్థానం స్వామి. దేవరి వారి మహిమ ప్రతాపం గల మోక్షారోహణమును చూచి
ఓదార్చడి పవిత్రాత్మ యొక్క రాకడను చూచి న్యాయ నిర్ణయం జరిగేడు దినములలో మమ్మ రక్షించండి స్వామి. దేవమాత శరణ గోరు జపము. మీ ఉపకార సహాయమును అడిగిన వారిలో ఒకరైనను మీ వలన చేయబడినట్లు ఎన్నడను లోకములో లేదని తలంచండి. కన్యకల రాజ్ఞి దయారసంగల తల్లి, ఇటువంటి నమ్మిక చేత ప్రేరేపించబడి మీ పవిత్ర పాదములను సమీపించి వచ్చుచున్నాను. నిటోర్పు విడిచి ప్రలాపించి ఏడ్చడు పాపి అయిన నేను మీ దయాలను కాచుకొని మీ సముఖములో నిలిచి ఉన్నాను. మనుషోత పుత్రుడైన సర్వేశ్వని తల్లి, నా విజ్ఞాపకం త్యజింపక దయాపరిణను ఉదరించండి. ఆమేన్. పితైందో దే విశ్వాసం అన్ని పుణ్యమోర్దినట్లుగా మీ దేవ కుమారుని వేడుకొనండి. పుత్రుడైన సర్వేశ్వరుని పరిశుద్ధ తల్లి అయిన కన్య మరియమ్మ, పవిత్రాత్మైన సర్వేశ్వరునికి మిక్కిలి ప్రియురాలైన కన్య మరియమ్మ, మా యందు దేవ ప్రేమట్లుగా మీ దేవ కుమారుని వేడుకొనండి. జన్మ పాపం లేక ఎత్తి వచ్చి మీ శరణ జోచితిమి, మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ మరియమ్మ, ఈ దినం నేను అనేక సత్క్రియలను చేయనట్టుగాను, నా ఎందుగల దుర్గుణములను అంచినట్టుగాను, విరక్తత్వమునకు విరుద్ధమైన పాపములు కట్టుకొనుకున్నట్లుగాను మేము మనవి చేయుచున్నాను. పునీత జోజప్ప, మీరు బాలయేసును అనేక శరీర ఆపదల నుండి కాపాడినట్టు నన్ను ఆత్మ శరీర క్రీడల నుండి కాపాడవాలని మనవి చేయుచున్నాను. మా కొరకు వేడుకొనండి. నా కావలేని సన్మనస్కుడా, దైవకృపను ఈ దినము పిశాచ యొక్క శోధనలో పడనివ్వక కాపాడి పుణ్య మార్గంలో నడిపింపవాలని మనవి చేయుచు. మీ వలె నేను ఈ భూలోకంలో సర్వేశ్వరుని తెలుసుకొని ప్రేమించి సేవించినట్లు మేము మనవి చేయుచున్నాను. సకల పునీతులారా, మీతో సర్వేశ్వరిని పరలోకంలో దర్శించి స్తుతింప దైవకృప నాకు దొనుకున్నట్లు మనవి చేయుచున్నాను. సర్వశక్తుడును దయాపరుడైన ఏకత్వ సర్వేశ్వరుడు మనలను song unto the Lord. Let your song be sung from mountains high. Sing a new song unto the Lord, singing hallelujah. Celebration. Remember Mr. K. Vijay Kumar, who breathed his last few hours ago. Let us also remember the souls, those in pursuit of receiving the presence of the Lord or heaven, and those lost due to Corona. We also remember Mr. Ravindra Reddy and family, Sudhir Reddy, Ravi Teja and Shalini, and for a speedy recovery of Vijita, and who are battling for life. Let us also remember the soul of Sweta Madhavi, who lost after having delivered the babe. In the name and of the Holy Spirit. Amen. The grace of our Lord Jesus Christ and the love of the Lord and the fellowship. Lord has been instrumental probing us at the time of our fall. We all know that He stands by the weak
the distressed, the caged, and the oppressed. Having realized that we have been slaves to sin and the persuasions of Satan, the time to remember the moments where we have not yielded fight against the Satan. Let us place such moments, occasions, people and places where we could have avoided entertaining. Let us ask the Lord to forgive us. I confess to Almighty God and you, my brothers and sisters, that I have greatly sinned in my thoughts, in my words, in what I have done, and in what I have my faults, to my most grievous faults. Therefore I ask Blessed Mary, a Virgin, all the angels and saints, and you, my brothers and sisters, to pray for me to the Lord our God. May the Almighty God have mercy on us, forgive our sins, and bring us to life everlasting. Amen. Lord, have mercy. Lord, have mercy. Christ, have mercy. Christ, have mercy. Lord, have mercy. Lord, have mercy. Let us pray. And to your church, O merciful God, that gathered by the Holy Spirit, she may be devoted to you with all her heart, and united, who lives and reigns with you in the unity of the Holy Spirit, one God, forever and ever. Amen. First reading. A reading from the Acts of the Apostles. I command you and give you in your inheritance. St. Paul addressed these words to the elders of the church of Ephesians. Be on your guard for yourselves and for all the flock of which the Holy Spirit has made you in the overseers, to fear the church of God which is brought. I know quite well that when I have gone, fierce wolves will involve you and will have no mercy on the flock. Even from your own rank, there will be men coming forward with the travesty of the truth and their lips to induce the disciples to follow them. So be on your guard, remembering how night and day for 3 years I never failed to keep your right, shedding tears over each one of you. And now I come to God and to the word of the grace, your inheritance among all the sanctified. I have never asked anyone for money or clothes. You know for yourselves that I did earn enough to meet my needs and those of my companions. I did this to show you that is how we must expect ourselves, remembering in the word of the Lord Jesus, who himself said, there is more happiness in giving than in receiving. When he was finished speaking, he knelt down with them all and prayed. By now, they were in tears. They put their arms around Paul's neck and kissed him. What saddened them most was they would never see his face again. Then is the word of the Lord. Your response. Kingdom of the earth, sing to God. Show forth, O God, show forth your might, O God, which you have shown for us, for the temple high in Jerusalem. May King come to you, bringing the tribute. Your response. Kingdom of the earth, sing to God, who rides on the heavens, the ancient heavens. He thunders his voice, his mighty voice.
Come, acknowledge the power of God. Your response: Kingdom of the earth, sing to God. His glory is over Israel. His mighty is in the skies. God is to be feared in his holy place. He is the Lord, is God. He gives strength and power to his people. Blessed be God. Your response: Kingdom of the earth, sing. Alleluia, Alleluia. God makes disciples to all the nations. I am with you always, yes, to the ends of time. Alleluia. The Lord be with you. And with your spirit. A reading from John. Glory to you, O Lord. Chapter 17, verses from 11 to 19. He said, Holy Father, keep those you have given me true to your name, so that they may be one like us. While I was with them, I kept those you had given me true to your name. I have watched over them, and not one is lost, except the one who chose to be lost. And this was to I am coming to you, and while still in the world I say these things, to share my joy with them to full. I passed your word on to them, and the world hated them, because they belonged to the world, no more than I belong to the world. I am not praying for the world, but for those you have given, because they belong to you. All I have is yours, and all I have is mine. Not in the world any longer, but they are in the world, and I am coming to you. The Gospel of the Lord. The ultimate unification of the Trinity has been proclaimed by Jesus in the presence of the apostles. A long stretched sermon before he could depart. Lord, that we may be united with the weak, sick, affected during this pandemic, so that we too may mirror the nature of the Father who intended to be with the weak and the lowly. He had the heart to reach out to distress, those in need of food and shelter, and those in need of salvation. The image, may we live out such moments of sympathy, consideration, love, care, and charity, so that we may be truly acknowledged as the siblings of Jesus, who is the head of the church and we his body. Lost their lives, and may we be reaching out with comforting words and prayers for all those in distress due to the absence. Lord, we once again remember the front warriors, and for those who lay their lives for the well-being of the affected. Help us, Lord, that our prayers may restore our union with you and with our neighbor. May we constantly be conscious of the havoc today on this earth. May we plan charity, and may we inculcate reaching out with all that we could. We in a special way remember those lost their lives, namely Mr. K. Vijay
who represents also people of the particular ward. We also remember Sweta Mother, who also lost her life. Lord, please bless them, especially the family members, that they may be comforted. Cover your plan that is destined to each of us. Lord, we place Sudhir, Raviteja and Shalini, the young of you. They may find joy in following you closely, and their future too in your presence, having been hovered by your love. We offer you, O Lord divine, our humble gifts of bread and wine. We place them on your altar today. Make them Bless the Lord, worthy God, of salvation your is bread, offer love. fruit of their fruit. Sanctify these gifts, for Lord we pray. Oh, take our hearts, take our minds, take all we have, make them thine, oh Lord. Oh, take our hearts, take our minds, oh Lord. Be of our humble gifts of bread and wine, we place them on your altar, Lord, today. Make them worthy of your love, send your blessings from above, sanctify these gifts, for Lord, we pray. Pray, dear friends, acceptable to God, the Almighty Father. May May the Lord accept this sacrifice at your hands for the praise and glory of His name, for our good and good of all His. We pray the sacrifices instituted by your commands and through the sacred mysteries which we celebrate as our dutiful service, gracefully complete the sanctifying work by which you pleased to redeem us all through Christ our Lord. Amen. The Lord be with you. And with your spirit, Lift up your hearts, we lift lift them them up to unto the the Lord. Lord. Let us give thanks to it is truly right and just, our duty and salvation, always and everywhere to give you thanks, Lord, Holy Father, Almighty and eternal God, through Christ our Lord. For after his resurrection, he plainly appeared to all his disciples and was taken up into heaven in their sight, that he might make us sharers in his divinity. Therefore, overcome with paschal joy, every land, every people exults in your praise, and even the heavenly powers with the angelic host sing ending hymn of your glory as they acclaim. Holy, holy, holy Lord God of hosts, heaven and earth are full of your glory. Hosanna in the name of the Lord, Hosanna in the highest. You are indeed holy, O Lord, the fount of all holiness. Make holy, therefore, these gifts, we pray, by sending down your Spirit upon them like the dewfall, so that they may become for us the body and blood of our Lord Jesus Christ. At the time he was betrayed, the disciples saying, Take this, all of you, and eat of it, for this is my body, which will be given up for you. Then he took the chalice, and once more giving you thanks, gave the cup to his disciples, saying, Take this, all of you, and drink from it, for this is the chalice of my blood, the blood of many, for the forgiveness of sins. Do this in memory of me.
The mystery of faith. Save us, Savior of the world, have set us free. Therefore, as we celebrate the memorial of his death and resurrection, we offer you, Lord, the bread of life and the chalice of salvation, giving thanks that you have held us worthy to be in your presence and minister you. Humbly we pray that partaking of the body and blood of Christ, we may be gathered into one by the Holy Spirit. Remember, Lord, your church spread throughout the world and bring her to the fullness of charity. Remember your servant, Mr. K. Vijay Kumar, whom you have called today from this world to yourself. Grant that he, who was united with your Son in death like his, may also be one with him in his resurrection. Remember also those who have fallen asleep into the hope of resurrection, and all who have died in your mercy. Welcome them into the light of your face. Have mercy on us all, we pray, that with the Blessed Virgin, with the blessed apostles, all saints who have pleased you throughout the ages, we may merit to be co-heirs to eternal life, and may praise and glorify you through your Son, Jesus Christ. Through him, with him, in him, O God, Almighty Father, in the unity of the Holy Spirit, all glory and honor is yours forever. Let us ask the Lord that we may restore our relationships with the Father, so that we may hold a family. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on our daily bread. Forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not into temptation, but deliver us from evil. Deliver us, Lord, we pray, from every evil. Graciously grant peace in our days, that by the help of your mercy we may be always freed from sin and safe from all distress, as we await the blessed hope and the coming of our Saviour Jesus. Lord Jesus Christ, who said to your apostles, peace I leave you, my peace I give you, look not on our sins, but on the faith of your church, and graciously grant us with your will to live and reign forever and ever. Amen. Peace of the Lord be with you always. And with your spirit. Let us offer each other the sign of peace. Peace to you all. Take away the sins of the world. Have mercy on us. Lamb of God, you take away the sins Well, of is the important world. to interpret Have this. mercy Lord on Jesus us. Christ, with faith and mercy, Lamb of God. God, you take away the sins of the world. Grant us peace. Happy are we who have come to receive the Lord in his banquet. Lord, I am not worthy that you should enter under my roof. Say the word, and my soul shall be healed. May the body of Christ. Saint Joseph, humble of the Blessed Virgin Mary, foster Father of Jesus and patron of the Universal Church, we beseech you to hear our humble petitions, as the garden of Mary and Jesus, who trusted in God's plan. We seek your intercession to protect the Church from all evils, as your loving spirit of heart, as your nurturing foster Father to the Child Jesus. We implore you for a greater respect towards all human life, and when our earthly life nears its end, we pray that, like you, we may have a happy death and welcome by Jesus and Mary into the eternal joy of heaven. O Saint Joseph, our guide and pray for us. Amen.
Let us pray. May our partaking of this divine sacrament, O Lord, constantly increase your grace within us, and by cleansing us with its power, make us always ready to receive so good. Lord be with you. And with your spirit. May the Almighty God bless you, the Father, Son, and the Holy Spirit. Amen. Let's all go in peace and work for Christ. Thanks be to God. Dear Saint Joseph, pure and gentle, guardian of the Savior Church, treading with the Blessed Mother, Egyptian desert through and spouse of Mary, blessed above all saints on high. When the dead shadows round us gather, teach how to die. Dear Saint Joseph, kind and loving, stretch us as a helping hand. Distant land. Hail Saint Joseph, spouse of Mary, blessed above all saints on high. When the dead shadows surround us, teach how to die. Let us pray for our Holy Father, for the good health, and our parish priest for his intentions. Our Father, who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. And lead us not to temptation, but deliver us from the evil. Amen. Hail Mary, full of grace, the Lord is with you. Blessed are you among women, and blessed is the fruit of thy womb. Glory be to the Father, and to the Son, and to the Holy Spirit, as it was in the beginning, is now, and ever shall be, world without end. Amen. O Sacred Heart of Jesus, Mary, our Mother, Saint Francis, Saint Anthony, all the saints, our guardian angels, in the name of the Father, and of the Son, and of the Holy Spirit. Amen.